బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి గారి ఇంటి దగ్గర జరిగిన గన్ ఫైట్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అక్కడ ఒకరు చనిపోవడం, మరొకరు ప్రాణాలతో ఆసుపత్రిలో పోరాడుతూ ఉండడం, పదుల సంఖ్యలో కార్యకర్తలకు గాయాలవ్వడం. అసలు మొత్తం సినిమాటిక్ స్టైల్‌లో కాల్పులు ఈ వైపు నుంచి, ఆ వైపు నుంచి. ఈ క్రమంలో గాలి జనార్దన్ రెడ్డి గారితో పాటు వాళ్ళకు సంబంధించిన ఫ్రెండ్స్ గాలి శ్రీరాములు వాళ్ళ శ్రీరాములు మాజీ మినిస్టర్ అండ్ గాలి సోమశేఖర్ రెడ్డి వీళ్ళతో పాటు మరికొందరి మీద కేసులు. నెక్స్ట్ తాజాగా బళ్ళారి కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి మీద కూడా కేసులు. మొత్తం మీద అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ట్విస్ట్ ఏంటి అంటే, ఆ బళ్ళారికి అక్కడ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పవన్ తాను బాధ్యతలు తీసుకొని 2-3 గంటలు కూడా గడవకముందే ఈ కాల్పుల ఎపిసోడ్ జరగడం, అయితే ఈ కాల్పులను సరైన సమయంలో నివారించడంలో విఫలమయ్యారు అని ఎస్పీ మీద ప్రభుత్వం ఏకంగా సస్పెన్షన్ వేటు వేసేశారు. ఆయన బాధ్యతలు తీసుకొని గంటలు కూడా గడవకముందే ఈ కాల్పులు జరిగాయి. ఆ ఎస్పీ మీద సస్పెన్షన్ వేటు వేశారు. పోలీస్ ఉన్నతాధికారుల్లో కూడా, పోలీస్ వర్గాల్లో కూడా ఇది ఒక తీవ్ర చర్చకైతే కారణమైందట. బట్ ప్రభుత్వ నిర్ణయం, బాధ్యతలు తీసుకొని గంటలు కూడా గడవకముందే ఆయన ఎట్లా బాధ్యం చేసి సస్పెండ్ చేశారు అని చెప్పి. అండ్ మరొక వైపు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే, ఆ కాల్పులు ఏవైతే జరిగాయో ఆ పేల్చిన తుపాకులు, కొందరు చనిపోవడానికి, ప్రాణాలతో ఆసుపత్రిలో పోరాడడం జరగడానికి ఇవంతా కారణం అక్కడ ఉన్నటువంటి పోలీసులు గన్మెన్ల తుపాకుల నుంచి వచ్చిన కాల్పులు కాదట ఇవి. వాళ్ళు గాల్లోకి కాల్చారట. ఈడ బళ్ళారి ఎమ్మెల్యే భరత్ రెడ్డికి అనుచరుడిగా రైట్ హ్యాండ్గా ఉన్న ఒక సతీష్ రెడ్డి, ఆయన దగ్గర నుంచి మొదలైంది కదా గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి ఫ్లెక్సీలు కట్టాలని వాళ్ళు ప్రయత్నాలు చేయడం, వీళ్ళు అడ్డుకోవడం, గొడవ అక్కడే స్టార్ట్ అయింది కదా. ఆ సతీష్ రెడ్డికి ప్రైవేట్ గన్మెన్లు ఉన్నారట. ఆ ప్రైవేట్ గన్మెన్ల తుపాకీ నుంచి కాల్చినారట. ఏంటి ప్రైవేట్ వ్యక్తులకు మళ్ళీ ప్రైవేట్ గన్మెన్లు ఆ గన్మెన్ల నుంచి ఫైర్ చేయడం. మొత్తం మీద బళ్ళారి అయితే ఇప్పటికీ పూర్తిగా 144 సెక్షన్ పరిధిలోనే ఉందట. అయితే గొడవ జరిగేటప్పుడే గాలి జనార్దన్ రెడ్డి ఫస్ట్ ఈ ఫ్లెక్సీలు కట్టే వ్యవహారం ఉన్నప్పుడే వాళ్ళ అనుచరులతో అవి కట్టనీకండి అని చెప్పి తన నియోజకవర్గం బళ్ళారిలో ఉంటారు, పక్కన నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. అప్పుడు కోర్టు బళ్ళారి నుంచి ఆయన పోటీ చేయకూడదని చెప్పడం, బళ్ళారికి వెళ్ళకూడదని చెప్పడం, తర్వాత పరిణామాల నిబంధనలు సడలించారు. ఆయన బళ్ళారికి వస్తూ ఉన్నారు ఆయన ఇంటికి. సో మొత్తం మీద ఈ మొత్తం ఎపిసోడ్ అయితే అటు పోలీస్ వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు కారణమైంది. అండ్ అక్కడ కానీ ఎక్కువ తెలుగు పీపుల్ ఎక్కువ మంది ఉంటారు కదా బళ్ళారిలో. ఏం జరుగుతుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో బంధువులు కూడా ఫుల్గా ఆరాధించి కొందరు ఏ నిమిషం ఏం జరుగుతుందో మీరైతే మా వచ్చేయండి ఇక్కడికి అని చెప్పి కొందరు అనంతపురం బంధువులు చదువుతున్నారట. ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారు, ఆ బళ్ళారిలో మా బంధువులు మా ఇంటికి పిలిపించుకున్నాము అంటే ఇట్లా. సో వెరసి రాజకీయం చూడండి, ఆధిపత్యం అని లేకుంటే ఒకరే పోయి గాలి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి బ్యానర్లు కట్టాల్సిన అవసరమే ఉంది, ఏమాట కామాట. కానీ ఇవన్నీ ఏం అవసరం, రెచ్చగొట్టేటివి, మళ్ళీ కాల్పులు, అటు ఇటు వెళ్తుందో మొత్తం మీద అయితే ఏమంటారు, ఈ మొత్తం రాజకీయం ఎక్కడికి పోతుందో, ఎక్కడికి వెళ్ళి ఆగుతాయో కానీ అండి.